అలజడి, ఒక ఆత్మవిశ్వాసం, ఇంత జ్వాల ప్రపంచ మానవాళికంతా కూడా దిక్సూచి ఆధునిక రాజ్యాంగ వ్యాసుడు అంబేద్కర్. ప్రపంచ మేధావులలో మరెవ్వరికీ కూడా అందుకోలేనంత ఎత్తులో జ్ఞానంతోనే కాకుండా మానవాళి పట్ల ప్రేమతో అణగారిపోయిన వర్గాల యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి శ్రమజీవులే చరిత్రను నిర్మించారు. శ్రామికులే ప్రపంచ పునాదులు అని ఆ పునాదులకు ఒక ఔన్నత్యాన్ని, ఒక విశిష్టతని, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక ప్రాపంచిక దృష్టిని తీసుకుని రావటం కోసమని తన జీవితం అంతా కూడా అనేక కష్ట నష్టాల కోర్చి అత్యంత దుర్భర దారిద్ర్యంలో జన్మించి మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు జనించినటువంటి మానవులందరికీ ఉత్తమోత్తముడైనటువంటి మహా ఋషిగా దిద్దుకున్నటువంటి మహా శిల్పి డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాల సాధన ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం అంబేద్కర్ దళితులకో పీడితులకో మాత్రమే ఆదర్శప్రాయుడు కాదు. మానవత్వం ఉండాలని కోరుకునేటువంటి ప్రతి మనిషికి కూడా అంబేద్కర్ ఒక గొప్ప కరదీపిక. ఆయన ఏదైతే కోరుకున్నారో, ఆయన ఏదైతే సాధించాలనుకున్నారో కేవలం అంబేద్కర్ గారి జన్మదినోత్సవంగా కాకుండా నిరంతరము ఆయన ఆశయ సాధన కోసమని తపన పడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన ఆశయాల దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సభ్య సమాజంలో సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన రీతులను, గతులను ప్రజల్లోకి విస్తారంగా తీసుకుపోవలసినటువంటి అగత్యాన్ని ఈ రోజు ఈ సందర్భం గుర్తు చేస్తుంది.